హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ అరుణ. ఇప్పుడు నేను మాట్లాడబోయేది చాలా సెన్సిటివ్ టాపిక్, కానీ మాట్లాడాల్సిందే. ఒకసారి ఆలోచించండి, ప్రసవం అనేది ఒక సహజ ప్రక్రియ, కానీ ఇప్పుడు చాలా చోట్ల అది సర్జరీ ప్రాసెస్గా మారిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సాధారణంగా 10 నుండి 15% కేసుల్లో మాత్రమే సిజేరియన్ అవసరం ఉంటుంది. కానీ ఇండియాలో ఇది సుమారు 27% చేరింది. తెలంగాణలో అయితే కొన్ని చోట్ల 50 నుండి 60% వరకు కూడా ఉంది అంటున్నారు. ఇది కేవలం మెడికల్ అవసరం వల్లే జరుగుతుందా, లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది మనం ప్రశ్నించాల్సిన విషయం. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఒక ట్రెండ్ కనిపిస్తోంది. న్యాచురల్ డెలివరీ కంటే సిజేరియన్ చేస్తే ఆసుపత్రులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. అదే కారణంగా కొన్నిసార్లు అవసరం లేకపోయినా సర్జరీకి ప్రోత్సహించే పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా కొన్ని కుటుంబాలు ముహూర్తం కోసం, ఒక ప్రత్యేక తేదీ కోసం సిజేరియన్ను ఎంచుకుంటారు. ఇది కూడా ఒక పెద్ద కారణంగా మారిపోయింది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ నిర్ణయం నిజంగా తల్లి బిడ్డ ఆరోగ్యానికి మంచిదే అంటారా? ఇంకో ముఖ్యమైన విషయం, చాలా మంది మహిళలకు సిజేరియన్ గురించి పూర్తి సమాచారం ఇవ్వడం జరగడం లేదు. సిజేరియన్ వల్ల ఉండే రిస్క్, రికవరీ టైం, భవిష్యత్తులో వచ్చే సమస్యల గురించి స్పష్టంగా చెప్పడం చాలా చోట్ల జరగడం లేదని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఒకసారి సిజేరియన్ అయితే తర్వాతి ప్రసవాల్లో కూడా అదే పద్ధతి ఫాలో అవ్వాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక్కసారి తీసుకున్న నిర్ణయం కాదు, జీవితంపై ప్రభావం చూపించే విషయం. ఇక్కడ మరో కోణం కూడా ఉందండోయ్. మన దేశంలో ట్రైన్డ్ మిడ్వైవ్స్ అంటే ప్రసవానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సులు చాలా తక్కువగా ఉన్నారు. విదేశాల్లో అయితే చాలా ప్రసవాలు మిడ్వైవ్స్ ద్వారా సేఫ్ గా నిర్వహిస్తారు. వారు న్యాచురల్ బర్త్ ను ప్రోత్సహిస్తూ అవసరమైతే మాత్రమే డాక్టర్ ఇంటర్వెన్షన్ తీసుకుంటారు. కానీ మన దగ్గర ఈ వ్యవస్థ బలంగా లేకపోవడం వల్ల ప్రతి కేసు హాస్పిటల్ సెంట్రిక్ అయిపోతోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి, ప్రతి సిజేరియన్ తప్పు కాదు. చాలా సందర్భాల్లో అది ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య చర్య. తల్లి లేదా బిడ్డకు ప్రమాదం ఉన్నప్పుడు ఇది అవసరం అవుతుంది. కానీ అవసరం లేని సందర్భాల్లో కూడా ఇది పెరగడం అనేది ఒక ఆందోళనకర విషయం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? మొదటగా అవగాహన పెంచుకోవాలి. గర్భిణీలు తమ హక్కులు, ఎంపికలు తెలుసుకోవాలి. డాక్టర్ను ప్రశ్నించడం తప్పు కాదు. ఇది అవసరమా, ఇంకో ఆప్షన్ ఏదైనా ఉందా అని అడగాలి. రెండవది, ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థ మిడ్వైఫ్ మోడల్ను బలపరచాలి. అలాగే హాస్పిటల్స్ పై ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ పెరగాలి. చివరిగా, ఇది డాక్టర్స్ మీద నింద వేయడం కోసం కాదు, ఇది ఒక వ్యవస్థ గురించి ప్రశ్నించడం. ఒక తల్లి తన బిడ్డని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం అది భయం కాదు, నమ్మకం, భద్రతతో నిండిన అనుభవం కావాలి. ప్రసవం ఒక బిజినెస్ కాకూడదు, అది ఒక జీవితం మొదలయ్యే క్షణం. This is Aruna. Stay tuned to 9+ News.